स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం। ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు। గురుగారు నమస్కారం। నమస్కారం గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే గణపతి ఆరాధనలో సంకష్టహర చతుర్థికి చాలా ప్రాధాన్యత ఉంది కదా, అయితే అంగారక సంకష్ట చతుర్థి యొక్క ప్రాధాన్యత ఏంటి, అలాగే ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి? వినాయక ఆరాధన అన్ని క్లేశాలను ఆటంకాలను తొలగించేటువంటి అద్భుతమైన సాధన। అందుకే ప్రతి నెలలో వచ్చే శుక్ల చతుర్థి, కృష్ణ చతుర్థి, మొదటిది వరసిద్ధి వినాయకుడైతే రెండవది సంకటహర చతుర్థి అంటాం। అంటే నువ్వు కోరిన కోరికలన్నింటినీ తీర్చేది వరసిద్ధి వినాయకుడైతే, ఆ కోరికలను తీర్చే సమయంలో వచ్చేటువంటి ఆటంకాలన్నింటినీ హరించేవాడు సంకటహరుడైనటువంటి వినాయకుడు। మనం సంకటహర చతుర్థి గురించి తెలుసుకోబోయే ముందు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి। పూజ అనే శబ్దానికి అర్థము పూహ్యేన జాయతే ఇది పూజ అని। ఏ కార్యక్రమాన్ని నువ్వు ఆచరించటం వల్ల అన్ని సుఖాలు, సంతోషాలు, సంపదలు, భోగాలు, భాగ్యాలు నీ సొంతమవుతాయో అది పూజ। మరి ఈ నిర్వచనాన్ని ఎలా నిరూపిస్తారు అంటే, ఆ పూజ చేసేటప్పుడు 4 దీక్షలు ఉండాలి, 4 శక్తులు కలిస్తే అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది। మొదటిది ప్రాకృతిక శక్తి, రెండవది పదార్థ శక్తి, మూడవది తపశ్శక్తి, నాలుగవది దీక్షాశక్తి। ప్రాకృతిక శక్తి అంటే సంకష్టహర చతుర్థి అనేది మీకు బహుళపక్షంలో 4వ రోజు నాడు వస్తుంది కాబట్టి అది మీకు ప్రకృతి సహకరిస్తున్న సమయం। ఎందుకు మరి ఆ రోజే మనం చేస్తాము అంటే, నెలలో చవితి నాడు చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు కొంత హానికారకాలు, అందుకే చతుర్థిని యమతిథి అంటారు। మరి ఆ ఉపద్రవం నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవాలి అంటే ఆరాధన కావాలి, దైవీ శక్తి నీకు సహాయం చేయాలి। అందుకోసమే 2 చవితులలో కూడా వినాయకుడిని ఆరాధన చేస్తాం। ఇప్పుడు ప్రాకృతిక శక్తి నీ ప్రస్తావన ఏమీ లేదు, భగవంతుడు ఇస్తున్నాడు। పదార్థ శక్తి వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం కాబట్టి చాలా ఇష్టంగా చేస్తున్నాం, బాగుంది। మరి తపశ్శక్తి, దీక్షాశక్తి కూడా దానికి నువ్వు జత చేస్తున్నావా లేదా? కేవలం ఈ రెండింటి ద్వారానే నీ ప్రయత్నం ఏమీ లేకుండా నువ్వు నీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకోవాలనుకుంటున్నావా? అలా అనుకున్నప్పుడు పూర్తి ఫలితం నీకు దక్కదు। ఎందుకని ఈ విశేషాన్ని ఇంత వివరంగా చెబుతున్నానంటే, మొదటి 2 భగవంతుడు మనకిస్తున్నవి, మిగతా 2 నువ్వు దానికి జత చేయాల్సినవి। సో ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి అంటే, నీ దృష్టి మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ। మనస్సును బుద్ధిని రెండింటిని ఆ గణపతి యందే మగ్నం చేసి ఉపవసించి సాయంత్రం పూట ఆయనను అర్చించి దేవాలయానికి వెళ్ళి షోడశోపచారాలతో పూజించి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత నీవు ఆహారాన్ని స్వీకరించు। ఇది సామాన్యంగా మనం ప్రతి సంకష్టహర చతుర్థి నాడు చేసేటువంటి అద్భుతమైన ప్రక్రియ। ఇది చేయటం వల్ల నీకు ప్రాకృతిక శక్తితో పాటు నీ దీక్షాశక్తి కూడా దానికి కలిసి అద్భుతమైన ప్రయోజనం నెరవేరుతుంది। ఇక ఇది మంగళవారం నాడు వస్తుంది కాబట్టి అంగారక సంకటహర చతుర్థి। ఎందుకంటే కుజుడు సైన్యాధిపతి అంటారు జ్యోతిష శాస్త్రంలో, రజోగుణాన్ని చాలా ఫెరోషియస్గా ఉంటాడు। నీలో ఉన్నటువంటి క్రియాశక్తిని సంస్కరించి నీకు సరైన మార్గాన్ని చూపించేటువంటి ముహూర్తమే సంకటహర చతుర్థి। బ్రహ్మదేవుడు అంతటి వాడు ఈ సృష్టిని రచన చేయాలని కూర్చున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వచ్చాయి। శ్రేయాంసి బహువిఘ్నాని అని శాస్త్రం, ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటే అవాంతరాలు వస్తాయి। ఏం చేయాలి అని పరమాత్మను ధ్యానిస్తే అప్పుడు ఆ స్వామి ఓంకారం రూపంలో అద్భుతమైన ప్రసన్న కటి వరదంతో, అంటే వినాయక రూపంలో ఏనుగు ముఖంతో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు।
అప్పుడు ఈయన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమభ్రవ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే సకల చరాచర సృష్టిని రచన చెయ్యాలని సంకల్పించిన బ్రహ్మదేవుడికి కూడా వక్రములు అంటే ఆటంకములు, తుండములు అంటే దాన్ని భేదించేటువంటి వినాయక స్వరూపం మార్గదర్శకం చేసింది. కాబట్టి ఈ అంగారక సంకటహర చతుర్థి నాడు మనం వినాయకుడిని విశేషంగా ఆయనకు ఇష్టమైనటువంటి పదార్థాలతో, ఆయనకి ఇష్టమైనది ఏమిటి? గరిక. అంటే వినాయకుడు మూలాధార చక్రంలో ఉంటాడు అని చెబుతారు యోగశాస్త్రంలో. అంటే అన్ని కామోపభోగాలకు మూలమైనటువంటి ఆ స్థానంలో, ఆ మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి కుండలిని పరాభట్టారిక శక్తిని నువ్వు ఊర్ధ్వముఖంగా పయనించే విధంగా సాధన ప్రారంభించాలి. అంటే ఈ సృష్టి రచన చేసేటప్పుడు బ్రహ్మదేవుడు ఏ విధంగానైతే ఆ వినాయకుడిని ఆరాధించాడో, నిత్య జీవితంలో నీ యొక్క శక్తినంతా, ప్రాణశక్తినంతా కామోపభోగాలలో నువ్వు వృధా చేస్తున్నావా, లేక జీవిత పరమార్థాన్ని తెలుసుకోవటం కోసం నీ సాధనను ముందరికి తీసుకువెళుతున్నావా అని నిర్ణయించటం కోసమే అద్భుతమైనటువంటి సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చే విఘ్నాలను తొలగిస్తూ ఆనందాన్ని అందుకోమని ఆర్షవాంగ్మయం మనకు తెలియజేసే సత్యం. ఇది మంగళవారం రావటం మహాశుభప్రదం కనుక ఇంకా ఎక్కువ విశేషమైన ఫలితం నీకు దక్కుతుంది కనుక అంగారక సంకటహర చతుర్థి నాడు అందరూ తప్పకుండా వినాయక ఆరాధన చేసి ఆనందమైన జీవితానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. గురుగారు, శ్రీ మహావిష్ణువు ధరించే చక్రాయుధానికి చాలా వైశిష్ట్యం ఉందంటారు కదా, ఏమిటి ఆ ప్రత్యేకత తెలియజేస్తారు? సుదర్శన చక్రం అనేది అంధకారంలో ఉన్నటువంటి జీవుడి యొక్క అజ్ఞానాన్ని పారద్రోలి భగవద్ దర్శనాన్ని నీకు అందించే అద్భుతమైన ఆయుధము, సాధనము, ఔషధము. సుదర్శన ఆయుధం అసలు స్వామికి ఎలా వచ్చింది అని ఒకసారి పరిశీలిస్తే, విశ్వకర్మ తన కూతురైన సంజ్ఞాదేవిని సూర్యుడికిచ్చి వివాహం చేశాడు. అద్భుతమైన, అఖండమైన, మహోజ్వలమైన, ప్రచండమైన ఆ సూర్యశక్తిని చూసి సంజ్ఞాదేవి తట్టుకోలేకపోయింది, పుట్టింటికి వచ్చింది. అప్పుడు విశ్వకర్మ ఆ సూర్యుడిని సానబట్టాడు. సానబట్టేటప్పుడు వచ్చే తేజస్సునంతా ఒక వలయాకారమైనటువంటి ఆయుధంగా మార్చాడు. ఆయుధంగానైతే దాన్ని మార్చాడు, కానీ దాన్ని ఎవరు భరించగలరు, ధరించగలరు? అంత శక్తి ఎవరికి ఉన్నది అని ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువు మాత్రమే దీనిని ధరించి భరించి లోక కళ్యాణం కోసం దీనిని ఉపయోగించగలడు అని తెలుసుకొని శ్రీ మహావిష్ణువుకు ఈ సుదర్శన చక్రాన్ని కానుకగా ఇచ్చాడు. సంకల్ప మాత్రం చేత శత్రువు శరస్సును ఖండించి తిరిగి తన స్వస్థానానికి చేరేటువంటి శక్తి కలిగినది ఈ చక్రాయుధం. బాగుంది, శ్రీ మహావిష్ణువు చక్రాయుధం ధరిస్తే మాకొచ్చే ప్రయోజనం ఏమిటి అన్న సందేహం వింటున్నటువంటి శ్రోతకు కలగవచ్చు. ఆయన ఆ చక్రం ఎక్కడో లేదు, నీలో ఉన్న సహస్రారమే ఆ సుదర్శన చక్రం. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుదమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పథ్యా విహరసి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధము, ఆజ్ఞాచక్రమని 6 చక్రాలను మనం సాధన ద్వారా కుండలిని పరాభట్టారిక యొక్క షట్చక్ర విధి సంచారం ద్వారా అక్కడికి చేరుకున్న తరువాత అక్కడ నుంచి సహస్రారంలో ఉన్నటువంటి ఆ ఈశ్వర చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభించినప్పుడు ఆ ప్రయత్నంలో నువ్వు ఎదుర్కొనేటువంటి ఆటంకాలన్నింటినీ, అజ్ఞానాన్నంతటిని పారద్రోలి నీకు సుధాధరాసరై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపిరసామ్నాయ మహత అని చెబుతారు సౌందర్యలహరిలో ఆదిశంకరులు. అమృతం వర్షంగా కురుస్తుంది నీలో. మరి ఇలా నువ్వు చేసేటువంటి అద్భుతమైన సాధనలో నీకు సహకరించేది ఆ సుదర్శన చక్రం. అందుకే దేవాలయాలలో సుదర్శన చక్రాన్ని
అందరి దర్శనార్థము గోపురం మీద పెడతారు. ఎందుకంటే చాలా ప్రసిద్ధ దేవాలయాలలో ఊరిలో జనాలందరికీ ఆపద వచ్చినప్పుడు ఆ సుదర్శన చక్రం అటు తిరిగి మరీ వాళ్ళని రక్షించేదిట. భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి ఆలయం మీద ఉన్నది కూడా మానవ ప్రతిష్ఠితం కాదు. ఏ చక్రాన్ని అక్కడ పెట్టినా అది గాలికి కింద పడిపోతూ ఉంటే, కారాగారంలో ఉన్న రామదాసుకి ఈ విషయం తెలిసి నిరాహారంగా ఉంటే కలలో కనపడి గోదావరిలో నేనే నీకు దొరుకుతాను అని చెప్పినప్పుడు అక్కడ వీళ్ళు వెళ్ళి ఆ స్థలంలో చూస్తే అద్భుతమైన సుదర్శన చక్రం వారికి లభించింది. అదే ఈరోజు గోపురం మీద ఉన్న అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క చక్రాయుధము అని ఐహిత్యం తెలియజేస్తోంది. కాబట్టి అద్భుతమైన స్వామి ఆయుధాన్ని స్మరించి స్తుతించి, ఒక్కొక్క ఆయుధం కూడా ఒక్క శక్తి స్వరూపమే, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవని చెప్పటమే సుదర్శన చక్రాన్ని, సుదర్శన ధ్యానాన్ని చేయటంలో. అసలు సుదర్శనము అంటేనే భక్తై సుఖేన దర్శతి అని, అద్భుతమైన దర్శనాన్ని నీకు ప్రదర్శించే. దర్శనము అంటే చూడటం, సుదర్శనము అంటే మంచి వీక్షణను నీకు కలగజేసేటువంటి లక్షణము కలిగినది అని. సో అలాంటి చక్రాయుధాన్ని స్మరిస్తూ జీవితాన్ని పావనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారిక మరో సందేహం, నవబ్రహ్మలు అంటే ఎవరు? బ్రహ్మదేవుడికి వీరికి ఏమైనా సంబంధం ఉంటుందా? శ్రీమన్నారాయణుడు సకల చరాచర సృష్టిని చేయమని బ్రహ్మదేవుణ్ణి ఆదేశించినప్పుడు ఆయన మొట్టమొదట సనక సనందనాదులను సృష్టించాడు. వాళ్ళు పుడుతూనే మాకు ఈ ప్రవృత్తి మార్గం వద్దు, మేము నివృత్తి మార్గంలో నిర్యాణ పథం వైపుకు వెళతామని చెప్పి పయనం ప్రారంభించారు. అది చూసిన బ్రహ్మదేవుడికి ఆగ్రహం కలిగింది, భృకుటి ముగిడి పడింది. ఆ ముడిపడిన కోపం నుంచి వచ్చిన వాడే నీలలోహితుడు. ఆయన నుంచి ఏకాదశ రుద్రులు వచ్చారు. వాళ్ళంతా కూడా సృష్టి రచన చేస్తూనే ఉన్నదాన్నంతా తినేయటం ప్రారంభించారు. ఇది పద్ధతి కాదని వాళ్ళని తపస్సు చేయడానికి పంపించాడు. అనంతరము సంకల్ప సృష్టిలో భాగంగా ఆయన నవబ్రహ్మలను సృష్టించాడు, 10 మందిని సృష్టించాడు. ఆయన బొటను వేలి నుంచి దక్షుడు, ఊరువుల నుంచి నారదుడు, నాభి నుంచి పులహుడు, ముఖం నుంచి పులస్త్యుడు, చర్మం నుంచి భృగువు, హస్తం నుంచి క్రతువు, ప్రాణం నుంచి వశిష్ఠుడు, మనసు నుంచి మరీచి, నేత్రం నుంచి అత్రి మహర్షి. ఇలా 10 మంది జన్మిస్తే దానిలో ప్రజాపతులుగా బాధ్యత నిర్వర్తించిన వాళ్ళందరినీ కలిపి నవబ్రహ్మలు అంటాం. అంటే నారదుడు తప్ప మిగతా 9 మందిని కూడా నవబ్రహ్మలుగా మనం కీర్తిస్తాం. ఇలా సంకల్ప సృష్టికి కారణమైన వారు ఈ నవబ్రహ్మలు. అందుకే దక్ష ప్రజాపతి ఈ సకల సంతానము ఇప్పుడు కనబడుతున్నటువంటి ప్రపంచంలో కనబడుతున్నటువంటి ప్రాణులన్నీ కూడా దక్షుడి సంతానమే. ఆయనకు 60 మంది కూతుళ్ళు. ఇలా ఈ సకల సృష్టికి కారణమైనటువంటి ప్రజాపతులనే మనము నవబ్రహ్మలుగా అభివర్ణించటం జరిగింది పురాణంలో. కనుక వారిని స్మరించటం సకల పాప హరణం. అలా జీవితాన్ని పునీతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, పాపం చేస్తే మళ్ళీ మళ్ళీ రకరకాల జన్మలు పుట్టాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఎటువంటి పాపం చేస్తే ఎటువంటి జన్మ ఎత్తే అవకాశం ఉంటుందని ఆర్షధర్మం మనకు తెలియజేస్తుంది? చాలా మంచి ప్రశ్నమ్మ. మనం అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చేసిన ఫలితాన్ని అనుభవింపక తప్పదు. ఎవరి చెమటో ఎవరి రక్తమో మనను వచ్చి రక్షించదు. అలా ఎవరైనా చెబుతున్నారు అంటే మనను వాళ్ళు తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారన్నది మనం గుర్తించాల్సిన సత్యం. అందుకే ఆర్షవాంగ్మయము నువ్వు ఎలాంటి కర్మను ఆచరిస్తే నీకు ఎలాంటి జన్మ వస్తుంది అన్నది ముందరే స్పష్టంగా చెప్పింది. నువ్వు గురుద్రోహం చేసి జీవితాన్ని అపభ్రంశం చేసుకుంటే బ్రహ్మరాక్షసుడవై పుడతావు. అలానే ఎదుటి వాళ్ళ పశు సంపదను గనక నువ్వు దొంగిలిస్తే నీవు పశువు వై పుడతావు. ఎదుటివాడి దగ్గరున్న పండును పత్రాన్ని హరిస్తే కోతి వై పుడతావు. ఎదుటివాళ్ళ ఇంట్లో అన్నాన్ని దొంగిలిస్తే మిడత వై పుడతావు. నీవు నీ భార్య పక్కన ఉండి
ఇంకొక స్త్రీ గురించి ఆలోచిస్తే గోడ మీద బల్లివై పడతావు. అలానే ధనాన్ని సముపార్జన చేస్తూ ధన్యతనిచ్చేది ధనం. దేవుడు నీ ద్వారా ధనాన్ని ఇస్తున్నాడు, కానీ నీ కోసం ధనం ఇవ్వటం లేదన్న సత్యాన్ని గుర్తించి ధనము యొక్క ప్రయోజనము దానము భోగమే తప్ప కూడబెట్టడం కాదు అన్న సత్యాన్ని కనుక నువ్వు గుర్తించగలిగితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. లేక కేవలము ధనాన్ని కూడబెట్టుకుంటూ దానం చెయ్యక భోగించక ఎదుటివాడికి ఇవ్వక అలానే నీ దగ్గర పెట్టుకుంటే వచ్చే జన్మ తల పగిలి చావాల్సిన జన్మ, అంటే పాము జన్మ వస్తుంది. ఇలా నీవు ఆచరించిన కర్మలు నిన్ను ఏ విధమైనటువంటి పరిస్థితికి తీసుకువెళతాయో, ఎలాంటి జన్మను పొందాల్సిన అగత్యం నీకు కలుగుతుందో పురాణం చాలా అద్భుతంగా వివరించింది. అందుకే పురాణం అంటే అర్థమే పురార్థం నవం కరోతి ఇది పురాణం అని. అంటే ప్రాచీన విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఆధునిక జీవితాన్ని ఎలా సంస్కరించుకోవచ్చు అని తెలియచెప్పటమే పురాణం యొక్క లక్షణం. అందుకే ఈ నరకాల వర్ణన, ఈ జన్మల యొక్క వివరము మనకు స్పష్టంగా తెలియజేసి జీవితము ఎక్కడి మానవ జన్మం ఎత్తిన ఫలం ఏమున్నది, ఉత్తమమైన మానవ జన్మ దొరికిందయ్యా. 84 లక్షల జీవరాశులలో సాధన ద్వారా పరమాత్ముణ్ణి చేరుకోగలిగిన ఒకే ఒక కారణ జన్మ మానవ జన్మ. అందుకే శుకుడి దగ్గరికి దేవతలంతా వచ్చి నువ్వు పరీక్షిత్తుకు ముక్తి ఇవ్వాలని భాగవతం చెప్తున్నావు కదా, ఆ భాగవతం మాకు చెప్పు, ఆ భాగవతామృతం మాకిస్తే మేము నిజమైన అమృతం పరీక్షిత్తుకి ఇస్తాము అంటే అది మీకు సాధ్యం కాదు. మీరు కూడా మానవుడిగా పుట్టినప్పుడు మాత్రమే భాగవతాన్ని విని ముక్తి పొందగలుగుతారు, తప్పితే దేవతల జన్మలో అది సాధ్యం కాదు. క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి, మీ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు భూమండలం మీదకి రావాల్సిందే అని తెలియజేస్తారు. ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, సత్కర్మ చేస్తే స్వర్గం దొరుకుతుంది, అలానే దుష్కర్మలు ఆచరిస్తే దరిద్రమైన హీనమైనటువంటి జన్మలు అందుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఈ సత్యాన్ని మనం గమనించగలిగితే ఉత్తమోత్తమైన మానవ జన్మను పొందిన మనం మన జీవితాన్ని సరియైన మార్గంలో ఎలా నడుపుకోవాలో తెలుసుకోవటం కోసం మన ధర్మాన్ని ఆచరిస్తూ మన ధర్మంలోని సూక్ష్మాలన్నింటినీ తెలుసుకుంటూ జీవితాన్ని మన ధర్మం చెప్పినట్టు నడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇక మరో సందేహం. స్తుతులలో దత్తస్తవానికి చాలా ప్రాధాన్యం ఉందంటారు, ఏమిటా ప్రత్యేకత తెలియజేస్తారా? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఈ మూడింటి సమన్వయ రూపమే దత్తాత్రేయుడు. అత్రి మహర్షి బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారము సృష్టిని పెంచాలి అని నిరాకార నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని పూజించడం ప్రారంభించాడు. ఆయన తపస్సు ఫలించింది. ఆయన నిరాకార నిర్గుణుణ్ణి ప్రార్థిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. వెంటనే అత్రి మహర్షి అడిగాడు, నేను మీ ముగ్గురిని కాదు కదా పిలిచింది, మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు అంటే, నిరాకారమైన పరబ్రహ్మ సాకారంగా నీ ముందుకు రావాలి అంటే ఇలానే సాధ్యమవుతుంది, అందుకే మేము ముగ్గురం వచ్చామయ్యా, నీ కోరిక ఏమిటో కోరుకో, సంతానం కావాలి కదా అని బ్రహ్మ తన అంశగా చంద్రుణ్ణి, శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుణ్ణి, శివుడు దూర్వాసుణ్ణి ఆయనకు పుత్రులుగా అందిస్తే ఆ ముగ్గురి రూపాలు కలిసిన అద్భుతమైనటువంటి విష్ణు స్వరూపమే దత్తాత్రేయ స్వరూపం. ఈ దత్త ఆరాధన అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే పూర్తి జ్ఞానాన్ని పామరుడికి కూడా అందించాలన్న ఆలోచనతో ఆ పరమాత్మ తన దర్శనాన్ని ప్రత్యక్షంగా ఈనాటికి మనకు అందించే ఒకే ఒక్క అవతారం దత్తావతారం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్థిహరం వందే స్మర్తృగామి సనోవతు అన్నటువంటి శ్లోకంతో ప్రారంభమవుతుంది దస్తస్తవం. 9 శ్లోకాలు ఉంటాయి. చాలా దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు అని ఆ స్తోత్రం సాగుతుంది. ఈ స్తోత్రంలో విశేషం ఏమిటి అంటే, మనకు దేవతామూర్తులందరినీ పరిశీలించినట్టయితే శివుడు అభిషేకం అంటే సంతోషిస్తాడు, విష్ణువు అలంకారం అంటే సంతోషిస్తాడు, సూర్యుడు నమస్కారం అంటే సంతోషిస్తాడు,
దత్తాత్రేయుడు స్మరిస్తే చాలు సంతోషించి నిన్ను కటాక్షిస్తాడు. ఈ 9 శ్లోకాలను ప్రతినిత్యము 9 సార్లు నువ్వు నిష్ఠగా పారాయణ చేయగలిగితే, అలా 40 రోజులు మండల దీక్షను నువ్వు చేయగలిగితే పెళ్లి కాని వాళ్లకు పెళ్ళి అవుతుంది, ఉద్యోగం కావాలన్న వాళ్ళకు ఉద్యోగం వచ్చేస్తుంది, ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ వస్తుంది. ఇల్లు నిర్మాణం కావటంలో జాప్యం జరుగుతూ ఉంటే ఈ స్తోత్రాన్ని చేయటం వల్ల ఆ జాప్యం అంతరించి అద్భుతమైన ప్రయోజనం నీకు చేకూరుతుంది. ఇలా నీకు ఏ సమస్య ఉన్నా దత్తస్తవం అద్భుతమైన ప్రయోజనాన్ని నీకు ఇస్తుంది. కేవలము ఈ 9 శ్లోకాలు మనం ప్రతినిత్యము పారాయణ చేయగలిగితే మన మనస్సులోని కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఆ స్వామి తన అంశగా శ్రీపాద శ్రీవల్లభ స్వామిని, అనంతరం శ్రీ నృసింహ సరస్వతి స్వామిని మనకు అందించారు. వాళ్ళంతా దత్త అంశలే, దత్త స్వరూపాలే. ఈ విషయాన్ని ఎందుకని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలంటే, కలియుగంలో అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు సుకర్మమేదియు చేజాలరి కలియుగమందు మానవులు కావున అయ్యేది సర్వ సౌఖ్యమయ్యలవడు ఏమిటిన్బడము ఆత్మకు శాంతి అని శౌనకాని మహామునులంతా సూతుడిని అడిగితే అద్భుతమైన భాగవతాన్ని తెలియజేశాడు. మరి ఆ భాగవతం అంతా పారాయణ చేయటం కూడా మా వల్ల కాదు అన్నప్పుడు కేవలం ఈ దత్తస్తవాన్ని రోజు స్తుతిస్తూ రోజు జ్ఞాపకం చేసుకుంటూ 9 సార్లు చదవటానికి 9 నిమిషాలు పడుతుంది అంతే. చాలా సింపుల్ ఛందస్సులో, అనుష్ఠుప్ ఛందస్సులో అందజేసినటువంటి స్తోత్రం కనుక ప్రతినిత్యము దత్తస్తవాన్ని పారాయణ చేద్దాం. జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపించుకుంటూ ఆ దత్త కృపకు పాత్రులమై ఆయన దర్శనాన్ని ఈనాటికి ఆయన ఇస్తున్నారు కనుక అందుకునే ప్రయత్నం చేస్తూ జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఇక మరో సందేహం. అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు ఈ రెండు ఒకటేనా, వేరువేరా? అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు వేరమ్మా. అష్టైశ్వర్యాలు అంటే మొట్టమొదటి, అష్ట అంటే 8 అని. మొట్టమొదటిది రాజ్యం. రాజుల మాకేం రాజ్యం ఉంటుంది అంటే, రాజు తన రాజ్యంలో తన యశస్సునంతా ప్రసరింపజేస్తాడు. కాబట్టి నీ సత్కర్మల ద్వారా నీ యశస్సు ఎంత దూరం వెళుతోంది, నీ పేరు చెప్తే ఎంతమందిని నిన్ను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు, అవును మంచివాడు మంచి పని చేస్తున్నాడు అని నువ్వు గనక కీర్తి సంపాదించుకోగలిగితే అది ఒక ఐశ్వర్యం. తర్వాత ధనం. ధనం అనేది ధన్యతనిచ్చేది అన్నది గుర్తించి ధనాన్ని సముపార్జిస్తూ సత్కర్మలకు ఉపయోగిస్తూ జీవితాన్ని ధన్యతను పొందే విధంగా. ధనం చాలా అవసరం అమ్మా, ధనం వద్దని ఎక్కడ చెప్పదు. మాతా నిందతి నాభినందతి సుతా భ్రాతాన సంభాషతే భృత్యుకృప్యుతి నాను గచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్థ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ అని చెబుతుంది నీషి శాస్త్రం. తల్లి నీ దగ్గర ధనం లేక ఇంట్లో పుదుగుకులు ఉట్టిగానే కూర్చొని టీవీ చూస్తుంటే తిడుతుంది నిన్ను. తల్లి కూడా తిడుతోందంటే నువ్వు ధనం లేక, ఏ రాజ్యము లేక, ఏ కీర్తి ప్రతిష్ట లేక ఇంట్లో కూర్చుంటే ఎవరైనా తిడతారు. తండ్రి అభినందించడు. మిత్రుడు నువ్వు డబ్బులు అడుగుతావన్న భయంతో నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతాడు. మీ ఇంట్లో ఉన్న సేవకుడు కూడా నిన్ను తిడతాడు. ఇక భార్య కూడా నీ దగ్గరకు వచ్చి ఆనందంగా నిన్ను పలకరించే ప్రయత్నం చెయ్యదు. కాబట్టి ధనం తప్పకుండా ఉండాలి. ఆ ధనం ఉండటమే ఐశ్వర్యం. అది రెండవ ఐశ్వర్యం. ధనం, రాజ్యం, భార్య, అందమైన భార్య, అనుకూలవతి అయిన భార్య. అనుకూలత్వమే అందము అని చెప్పబడింది. తర్వాత సంతానం. నీవు అనుకున్న లక్ష్యాన్ని నీలాగా నెరవేరుస్తూ ముందరికి తీసుకువెళ్ళే సంతానం నీకు ఉంటే అది ఒక అద్భుతమైన ఐశ్వర్యం. తర్వాత ధైర్యం. ఈ 4 ఉన్నాయి, కానీ కార్యక్రమం చేయడానికి అవసరమైన ధైర్యం నీలో లేకపోతే ఆ ఐశ్వర్యం నీలో లోపించినట్టే. తర్వాత ఆత్మవిశ్వాసం. ఈ పని నేను చెయ్యగ ధృతిర్ మతిర్దాక్షం అని చెబుతాడు సుందరకాండలో. 4 అద్భుతమైన లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళు అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నెరవేర్చగలుగుతారు అని. దాంట్లో మొట్టమొదటిది ధృతి, ఆత్మవిశ్వాసం. దాని తర్వాత విద్య. ఎంత యశస్సు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, నీకు వివేకము కలిగించే విద్య లేకపోతే అదంతా వృథా. తర్వాత
వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారో పంచకోపేతి గౌరవం ప్రాప్నోతి పురుష అంటాడు నీతి శాస్త్రంలో. అంటే అన్ని విద్యతో పాటు ఉండాల్సింది వినయం. లేకపోతే ఇవన్నీ నీకు అహంకారాన్ని కలగజేసేవే. మంచి రాజ్యము, ధనము, సంతానము, భార్య, యశస్సు, విద్య ఇవన్నీ ఉంటే నీలో విపరీతమైన అహంకారం బయలుదేరుతుంది. కాబట్టి ఆ అహంకారాన్ని పక్కన పెట్టుకొని వినయంతో నువ్వు ఉండగలిగితే గుండెల మీద తన్నిన భృగు మహర్షితో నా గుండె మీద తాకిన మీ పాదం కందిపోయిందేమో అనగలిగిన విష్ణువు యొక్క ఆలోచన విధానం నీతైతే అది వినయం, సత్వగుణ సంపన్నత. ఈ 8 కలిపి అష్ట ఐశ్వర్యాలు అంటారు. ఇక అష్టసిద్ధులు అంటే అణిమా గరిమా చైవ లఘిమా మహిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ అని చెబుతుంది అవరం. అంటే అణిమ చిన్నగా అయిపోవటం, గరిమ పెద్దగా కావటం, ప్రాప్తి అనుకున్నది పొందగలగటం, ఈషత్వం ఎదుటివాణ్ణి నువ్వు అనుకున్న విధంగా నీవు మాటకు అనుకూలంగా వాణ్ణి నడిచే విధంగా నీ మాటల ద్వారా నువ్వు ప్రభావితం చేయగలగటం, అందరి మీద ప్రభుత సంపాదించటం, ఇవన్నీ కూడా 8 రకాల సిద్ధులు అని అద్భుతమైనటువంటి అష్టసిద్ధుల వివరణను తెలియజేసింది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.